అడవిలో ఒకరోజు చిలుక రాజా పక్షులన్నిటికీ విందు ఇచ్చాడు. అక్కడ అన్ని పక్షులు వాళ్ళ పిల్లలతో పాటు వచ్చాయి. ఈ నల్లహంస తల్లిదండ్రులను చూస్తే జాలేస్తుంది. ఓ కొడుకు ఎంత నల్లగా ఉన్నాడు, ఇంకొకడు ఎంత అందంగా ఉన్నాడు, చూపు తిప్పుకోలేకపోతున్నాం. చిలుక రాజా అక్కడికి వచ్చిన వెంటనే నల్ల హంసని చూసి, నీ బిడ్డ ఎంత నల్లగా ఉన్నాడో, వీడు మీ హంస సమాజానికే కలంకం. మేమెప్పుడూ ఇంత నల్ల హంస ఉండడం చూడలేదు. అవును రాజుగారు, మా జాతి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో అందరికీ అందంగా కనిపిస్తుంది. నల్ల హంస అందరి మాటలు విని చాలా బాధపడుతుంది. కానీ ఏం చేస్తాను, నేను నల్ల హంసనే. ఇది అంత అవసరమా? అన్ని పక్షులు ఒకేలా ఉండాలా? నా కళ్ళకి నేను అందంగానే ఉన్నాను. అరే పిల్లోడా, ఎంత గర్వం నీకు! ఒకవైపు నల్లగా ఉన్నావు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అందుకే ఇక్కడ మాట్లాడడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. క్షమించండి మహారాజా. ఈ నల్లహంస వల్ల ఈ సమాజం అంతా మమ్ములను చీచీ అంటున్నారు. మేమిక వెళతాం.